హాయ్ బాబాయ్. ఆయం ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండబోతుందంటారు? నెక్స్ట్ ఈ సంవత్సరం ఈ 5 సంవత్సరాలు కదా, నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మళ్ళీ ఫామ్ అయింది. నారా లోకేష్ గారు ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు కదా, దాని మీద మీ అభిప్రాయం? నేను మాజీ ఎంపీటీసీనండి, సత్తనపల్లి మండలం, నందిగాం గ్రామం. నేను పోయిన 5 సంవత్సరాలు మా బాబు బీఫామ్స్ ఎంఫామ్స్ అయిపోయింది. నేను పోస్టులు పడ్డా కూడా వాళ్ళ కాడకి వెళితే నన్ను చిన్న చూపు చూసి నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ అన్నారండి. కానీ నేను ఓర్చుకొని ఉండి ఇవాళ ప్రజా దర్బార్కి రావడం కారణం ఏంటంటే లోకేష్ గారికి నా బాధలు చెప్పుకుందామనే ఆలోచన మీద వచ్చానండి. మా బాబు 6 సంవత్సరాలు అవుతుందండి, ఏమీ లేదు, చదువు లేదు, నా ఎమ్మటే మట్టి తట్టలు పోయటానికి వస్తున్నాడండి. చదివి ఉండి కూడా ఉపయోగం లేకుండా ఉన్నాడు. లోకేష్ గారికి ఒక బాధ వినిపిద్దామని వచ్చాను. అమరావతి ఫ్యూచర్లో మనకి ఎలా ఉండబోతుంది? ఇక్కడ బాగుంటుందండి. అమరావతిని బాబు గారు ఎలా డెవలప్ చేయబోతున్నారు? చేస్తారండి, డెవలప్మెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. రూపుమాపులు మారుస్తాడు సారు, మంచిగానే చేస్తాడు. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఏంటండి? వాళ్ళ రౌడీయిజం, వాళ్ళ గోండాయిజం, ప్రజలను బెదిరియటం అట్లా చేసొచ్చారండి. గ్రామంలో చాలా బిభిత్సం చేశారు. ప్రజలు ఎంతవరకు బుద్ధి చెప్పాలో అంతవరకే చెప్తారండి. లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటండి? లోకేష్ గారు మంచి స్పీచ్ ఉందండి ఆయనకి, మంచి నాయకుడు, మంచి భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడండి. మళ్ళీ వాళ్ళ నాన్నగారి టైం ముందు వరకు ఉందా, లోకడ ఈసారైనా అవుతాడు సీఎం గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అభిప్రాయం? ఆయనకి ఇంకా తిరిగిలేదండి. ఆయన ప్రజల మనిషి ఆయన. ఈ పార్టీలు కాదు, ప్రజలు నాడి కనుక్కుందా అసలు ఏంటి పరిపాలన ఎట్ట చేశాడు జగన్మోహన్ రెడ్డి. అతన్ని దించాలనుకున్నాడు, దించాడు. బాబు గారి పరిపాలనకి జగన్ గారి పరిపాలనకి తేడా ఏంటండి? చాలా బొచ్చ తేడా. బాబు గారి పరిపాలనే బాగుంటుంది. వైసీపీ పార్టీలు ప్యాలెస్లా కట్టుకున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? వాళ్ళ సొమ్ము కాదు కదండి, ప్రజల సొమ్ము. వాళ్ళు ఇష్టం ప్యాలెస్లు కట్టుకుంటారు, ఎన్నో కొట్టుకుంటారు. ఏం చేశారండి? ఇటు నుంచి అమరావతి వస్తుంటే అడిగి ఉన్నట్టు ఉండేయండి, పెద్ద పుల్లు తిరిగేటట్టు ఉండేయండి. ఏం చేశారండి? అమరావతిని ఒక్కరన్నా కదిలిచ్చినట్టయితే జగన్మోహన్ రెడ్డికి ఫ్రీస్ ఉండేది. లేదు, ఆయనకు భవిష్యత్తులో కూడా లేదండి, మళ్ళీ కూడా రాడు. ఇది ఖచ్చితమైన నిర్ణయం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.